శరన్నవరాత్రి మొదటి రోజు ఈరోజు ఇప్పటికే 12 గంటలకి దాదాపుగా 20,000 మంది భక్తాదులు దర్శించుకున్నారు. క్యూ లైన్ అన్ని అరేంజ్మెంట్స్ మనం ఏ ప్రకారంగా అయితే అనుకున్నామో, ఏ ప్రకారంగా అయితే ఉండాలి అని అరేంజ్మెంట్ చేయడం జరిగిందో అదే ప్రకారంగా భక్తులు ఎంత సంతృప్తితో అమ్మగారి దర్శనం చేసుకుని ఈరోజు బాల త్రిపుర సుందరి గారి దర్శనంతో అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. చూసుకొని అందరూ వెళ్తున్నారు. క్యూ లైన్లో కూడా ఇప్పుడు వెళ్ళి భక్తులతో కూడా మాట్లాడాము. అక్కడ తాగునీటి సౌకర్యాలు, అలాగే మరుగుదొడ్ల సౌకర్యాలు, అట్లాగే చిన్నపిల్లలకి పాలు ఇవ్వడము అవన్నీ కూడా చాలా సజావుగా జరుగుతున్నాయి. భక్తులు కూడా వినాయక గుడి నుంచి ఇక్కడ వరకు అంటే చిన్నరాజగోపురం వరకు టైం ఎంత అవుతుందో ఉంది లైన్లో రావాలంటే 15 నిమిషాల నుంచి వచ్చేస్తున్నారు. అంటే అంత క్విక్గా వస్తున్నారు. ఎక్కడ ప్రస్తుతానికి ఇక్కడ రష్ లేదు. కింద కూడా అన్ని చోట్ల అన్ని రకాలుగా ఏర్పాట్లు, అక్కడ క్యూ లైన్స్, అలాగే సైన్ బోర్డ్స్, అట్లాగే పోలీస్ అరేంజ్మెంట్ బందోబస్తు, అలాగే శానిటేషన్ సిబ్బంది ఇవన్నీ కూడా చాలా చక్కగా పెట్టడం జరిగింది. ఉదయమే అందరూ వీఐపీస్ కూడా ఏదైతే 7 గంటల నుంచి 9 గంటలని చెప్పామో అదే టైంలో చాలామంది వీఐపీస్ కూడా వచ్చి చాలా డిసిప్లిన్గా వాళ్ళు కూడా దర్శనం చేసుకొని వెళ్ళారు. ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ కానీ లేదా ఈ క్రౌడ్ అవ్వడం కానీ గొడవ కానీ ఎక్కడ జరగట్లేదు. అన్నీ చాలా సజావుగా జరుగుతున్నాయి. అదే తగ్గట్టుగా డ్యూటీలో ఉన్న మీడియా మిత్రులు కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు. వాళ్ళ ఐడి కార్డుతో వస్తున్నారు. వాళ్ళ డ్యూటీలో వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు. మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు. సో ఇదే ప్రకారంగా మనం వచ్చే 11 రోజులు కూడా ఇంతే పకడ్బందీగా అన్ని పాయింట్స్ని కూలంకుషంగా మనం పరిశీలిస్తూ ప్రతి ఒక్కటి ఇన్స్పెక్షన్ చేసుకుంటూ అన్ని సెక్టర్ ఆఫీసర్స్ 35 సెక్టర్ ఆఫీసర్స్ కూడా చూసుకొచ్చినాము. అందరి దగ్గర ఫెసిలిటీస్, అలాగే అక్కడ వాళ్ళు ఉండాల్సిన ఏర్పాట్లు, అలాగే వాళ్ళు చేయాల్సిన విధులని చాలా సక్రమంగా నిర్వహిస్తున్నారు. సో ఇదే ప్రకారంగా వచ్చే 11 రోజులు నిర్వహించి విజయవాడలో జరుగుతున్న అమ్మవారి దసరాని దిగ్విజయం చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రులకు రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా మీరు ఏమైనా లోపాలు అబ్జర్వ్ చేస్తే వెంటనే తెలియజేయండి, మెసేజ్ చేయండి. లేదంటే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, అది కూడా స్కాన్ చేసి తెలియజేయాలని కోరుకుంటూ అందరికీ మళ్ళీ ఒకసారి దసరా ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై భవానీ. వస్తున్నాయి దాంట్లో మెయిన్లీ బయట అంటే పైన కాకుండా బయట అక్కడ వెహికల్స్ అడ్డ పెట్టేస్తున్నారు, ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంది, ఈ టైపు సజెషన్స్ వచ్చున్నాయి. వెంటనే అక్కడికి సెక్టర్ ఆఫీసర్ పంపించాము. అలాగే ఇప్పుడు వర్షం వస్తుంది, కొన్ని దగ్గర బురద అన్నీ ఉంది ఆ రోడ్లో, అది కూడా వస్తున్నాయి. అంటే నువ్వు అనుకున్న కన్నా ఎక్కువ రిప్లేస్ అంటే ఫీడ్బ్యాక్ కూడా వస్తున్నాయి అనమాట. సో అది కూడా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్లో రియల్ టైం ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ సెక్టర్ ఆఫీసర్స్ అవన్నీ మనం అటెండ్ అవ్వగలుగుతున్నాము. సో ఎక్కడి నుంచి కూడా ఏమీ సమస్య లేదు, అన్ని సజావుగా ఉంది. అతి ముఖ్యమైన ఏంటంటే ముఖ్యంగా ఈ ప్రోటోకాల్ అలాగే విఐపి నుంచి వచ్చే వాళ్ళు చాలా చక్కగా సహకరిస్తున్నారు. వాళ్ళు కాన్సెప్ట్ అర్థమైంది. అంటే మన ఏదైతే టైం స్లాట్ ఇచ్చామో ఆ టైంలో వెళ్తే బాగా దర్శనాలు జరుగుతాయి, అలాగే భక్తులు కూడా ఇబ్బంది అవ్వదని వారు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈసారి అన్నీ చక్కగా జరుగుతున్నాయని సగౌరవంగా తెలియజేస్తున్నాను. మీకు కూడా అందరికీ నవరాత్రి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.